తమిళనాడులో తిరువన్నామలై జిల్లాలోని పచ్చని కొండ పక్కన అరుణాచలేశ్వర ఆలయం ఉంటుంది. జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఈ ఆలయాన్ని తప్పక దర్శిస్తుంటారు. అరుణాచలం అన్న పేరును ఉచ్చరించినా చాలు ముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. శివుడు అగ్నిలింగంగా అక్కడ అవతరించాడు. పంచభూత పవిత్ర స్థలాల్లో ఒకటిగాను, ప్రపంచంలోని అతిపెద్ద 8 హిందూ దేవాలయంగాను పేరుంది. అరుణాచలంలో పరమశివుణ్ణి దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందన్న నమ్మకంతో భక్తులు వెళ్తారు. ముఖ్యంగా ప్రతి పౌర్ణమి నాడు అక్కడికి భక్తులు భారీగా చేరుకుంటారు. అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల, ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణం చేసినట్టే అని చాలా మంది నమ్మకం. ఎవరైతే పాదరక్షణ లేకుండా శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలా మంది భక్తుల విశ్వాసం. అరుణాచలం గిరి ప్రదక్షిణం చేసిన వారికి మోక్షం లభిస్తుందని, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజున నిండు పున్నమి వెన్నెల్లో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలా మంది నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరూ తప్పక దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రం ఈ అరుణాచలం.